మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగింది. బోధన్ రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్ లో సోమవారం లక్కీ డ్రా పద్ధతిలో వైన్ షాపుల లాటరీ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజు నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. లాలోని మొత్తం 49 మద్యం షాపులకు గాను 1420 దరఖాస్తులు అందాయి. ఒక్కో షాప్ వారీగా దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి కేటాయింపులు చేశారు. కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీతో నిర్వహించామని తెలిపారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్టీకి 1, ఎస్సీకి 6, గౌడ కులానికి 9 మొత్తం 16 షాపులు కేటాయించగా మిగతా 33 షాపులు అన్రిజర్వ్ కింద కేటాయించబడ్డాయన్నారు. లాటరీలో 18 మహిళలు, 31 మంది పురుషులు విజేతలుగా నిలిచారు. లైసెన్స్ పొందిన వారు నిర్ణీత రుసుములు చెల్లించి డిసెంబర్ 1వ తేదీ నుంచి షాపులను ప్రారంభించనున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ మహేందర్, డిఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నడుస్తుంది 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. అందరికీ నమస్కారం. సో మెదక్ జిల్లాలో మనకి టోటల్గా 49 షాప్స్ ఉన్నాయి మనకి. సో ఆ 49 షాప్స్కి సంబంధించి ఈరోజు మనము లక్కీ డ్రా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది. మరి దాంట్లో 49 షాప్స్ అంటే ఏ విధమైన ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా మనకి 49 షాప్స్ లక్కీ డ్రా మన మెదక్ జిల్లాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినట్లయితే రిజర్వేషన్ బట్టి ఒక ఎస్టీకి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒక షాప్, ఎస్సీస్కి ఒక 6 షాప్స్, గౌడ్స్కి ఒక 9 షాప్స్, టోటల్ కలిపి ఒక 16 షాప్స్ మనకి రిజర్వేషన్ ఉన్నాయి. సో అన్రిజర్వ్ 33 షాప్స్ ఉన్నాయి. సో మొత్తం కలిపి మనకి 48 షాప్స్. ఈ 48 షాప్స్కి కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ వేగా కంప్లీట్గా వీడియో రికార్డింగ్ చేసుకుంటూ అదేవిధంగా అప్లికేషన్స్ అందరూ కూడా వాళ్ళని ముందుకు పిలిపించి సో ఎంపీ బాక్స్ వాళ్ళని చూపెట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కూడా మనం చదివి వినిపించి ఆ నెంబర్ వాళ్ళని చూపెట్టి ఆ బాక్స్లో వేయడం జరిగింది. వాళ్ళ డ్రాప్ బాక్స్ కూడా వీడియో రికార్డింగ్ చేసి సో ఏ విధమైన ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కూడా అందరూ కూడా వాళ్ళు కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఆథరైజేషన్ వాళ్ళు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా 49 కూడా అందరూ కూడా ప్రెసెంట్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ అయ్యి కూడా వాళ్ళు కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. మన దీంట్లో మనం చూసినట్టు సుమారుగా ఈ 49 షాప్స్లో 18 మంది ఈ ఉమెన్కి అలాట్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా 31 మెన్కి అలాట్మెంట్ రావడం జరిగింది. టోటల్ మనకి 49 షాప్స్. సో ఈ రోజు పేమెంట్లో మొత్తం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సో ఆ షాప్ని బట్టి మనకి 8 to 9 lakhs వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వాళ్ళు ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఈ 49 క్యాండిడేట్స్ కూడా మనకి షాప్స్ అలాట్మెంట్ వాళ్ళు ప్రారంభించుకోవడం కూడా 1st డిసెంబర్ నుంచి కూడా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవడం జరుగుతుంది. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు టోటల్గా అందరితో కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో ఇతర శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని క్యాండిడేట్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అదేవిధంగా అరేంజ్మెంట్స్ అంతా కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసి పీస్ఫుల్గా టోటల్ కూడా మార్నింగ్ అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంటే ముందుగానే మొత్తం మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళందరూ కూడా సో అరేంజ్మెంట్స్ పట్ల వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు. సో ఇప్పుడు మొత్తం ఫైనల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన